భాగ్యలక్ష్మి సార్, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఇంకా ఏం చేస్తున్నావు? ఇంకా నా వర్క్ ఫినిష్ కాలేదు సార్. ఇది ఫినిష్ చేశాక వెళ్ళాలని మనీషా మేడం చెప్పారు, అందుకే చేస్తున్నాను. ఓ ఓకే. ఇంకెంత టైం పడుతుంది? ఒక అరగంటలో అయిపోతుంది సార్. సరే మరి, జాగ్రత్త. ఈయనేంటి ఇంకా వెళ్ళలేదు? మీరేంటి ఇక్కడ ఇంకా వెళ్ళలేదా? లేదు భాగ్యలక్ష్మి, నీకోసం ఎదురు చూస్తున్నాను. నా కోసమా? ఎందుకు? ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడు ఈ ఏరియాకి క్యాబ్స్ బుక్ చేసినా రాకపోవచ్చు. పద, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మిత్రగారు డ్రాప్ చేస్తే నేను ఎక్కడ దిగాలి? నాది ఏ ఇల్లు అని చెప్పాలి? ఖచ్చితంగా దొరికిపోతాను. ఏం ఆలోచిస్తున్నావు భాగ్యలక్ష్మి? ఏం లేదు సార్, మీకెందుకు శ్రమ? మీరు వెళ్ళండి, నేను క్యాబ్ వచ్చాక వెళ్తాను. ఇందులో శ్రమే ఉంది భాగ్యలక్ష్మి. నేనేమన్నా నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తున్నానా? కారులోనే కదా తీసుకెళ్తాను. అవుననుకోండి. అయినా నేను వెళ్ళే రూట్ వేరు, మీరు వెళ్ళే రూట్ వేరే ఉండొచ్చు కదా? వేరే రూట్ అయినా పర్వాలేదు, నేను డ్రాప్ చేస్తాను. క్యాబ్ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తానులేండి సార్. ఈ టైంలో నువ్వు ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు. నేను ఎందుకు చెప్తున్నాను విను. అది కాదు ఇప్పుడు సార్. నన్ను ఫ్రెండ్లీగా చెప్పమంటావా, నీ బాస్లా చెప్పమంటావా? ఎలా చెప్తే నువ్వు బయలుదేరుతావో చెప్పు, అలాగే చెప్తాను. మీరేం చెప్పనవసరం లేదు సార్, నేనే వస్తాను, పదండి. కమ్. ఇప్పుడు మిత్రగారి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? మిత్రగారితో పాటు ఇంటికి వెళ్ళలేను. అలా అని ఏదో ఒక ఇంటి దగ్గర దిగిపోయి అదే నా ఇల్లు అని చెప్పలేను. నేనే లక్ష్మిని దొరకకుండా కాపాడు భగవంతుడా. లక్ష్మి కోసం చూడండి జయదేవ్ గారు, ఇప్పటికే చాలా టైం వెయిట్ చేశాం. లక్ష్మి గారు ఎక్కడికి వెళ్లారో తెలీదు. ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. ఇంకొక అరగంటలో తన జాడ తెలియకపోతే మీ కుటుంబం మీదే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అసలేం మాట్లాడుతున్నారండి మీరు? చూడండి అరవింద్ గారు, పరిస్థితి చాలా సున్నితమైంది. లక్ష్మి గారు మీ ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేదు. తనతో మళ్ళీ బంధాలు కలుపుకోవడం మీకు నచ్చడం లేదు. ఆ విషయం నాకు క్లియర్గా అర్థమవుతుంది. కాసేపు లక్ష్మి ఇంటికి తిరిగి రాకపోతే ఇక్కడ పరిస్థితి ఇది అని మీరు ఒక నిర్ణయానికి ఎలా వచ్చేస్తారు? రావాల్సి వస్తుంది అరవింద గారు. ఈ 6 నెలలు లక్ష్మి గారి క్షేమ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత మాకుంది. కానీ లక్ష్మి గారికి ఇక్కడ భద్రత ఉందని భరోసా మాత్రం కనబడడం లేదు. మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు మేడం. ఇక్కడ లక్ష్మికి ఎలాంటి లోటు లేదు, ఎలాంటి ఇబ్బంది జరగడం లేదు. తను నిజంగానే ఆఫీస్కి వెళ్ళింది. ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి స్విచ్ ఆఫ్ వస్తోంది. సరే జయదేవ్ గారు, ఇంకొక అరగంటలో లక్ష్మి గారు వచ్చి సంతకం చేస్తే పర్వాలేదు. లేకపోతే మాత్రం మీ అందరి మీద యాక్షన్ తీసుకోవడం మాత్రం తప్పదు. అయినా లక్ష్మి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే మమ్మల్ని బెదిరిస్తారేంటి?
తనకిష్టం వచ్చినట్టు తను ప్రవర్తిస్తూ ఉంటే మా మీద యాక్షన్ తీసుకుంటానంటారేంటి? లక్ష్మి గారి ఇంట్లో ఉన్నంతకాలం ఆవిడ్ని భద్రంగా చూసుకునే బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈ రోజు ఆవిడిక్కడికి తిరిగి రాకపోయినా, ఆవిడకి ఏమైనా అయినా దానికి మీరందరూ కారణమని కోర్టు పరిగణిస్తుంది. అసలు లక్ష్మికి ఇంత బాధ్యత లేకుండా ఎందుకు తిరుగుతోంది? కనీసం తను ఎక్కడ పనిచేస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళ ముందు మనం తల దించుకునే పరిస్థితి. ఏంటండి ఇది? నువ్వేం కంగారు పడక అరవిందా, కాసేపట్లో ఖచ్చితంగా వచ్చేస్తుంది. వచ్చేసిందని ఇందాకటి నుంచి అనుకుంటున్నావు. తను మాత్రం రావడం లేదు. తనని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం ఇంకేమైనా ఉంటే చూడరా జయదేవ్. అమ్మా, మీరంతా కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. లక్ష్మి ఖచ్చితంగా వస్తుంది. లక్ష్మి పనిచేసేది ఎక్కడో తెలిసి కూడా చెప్పలేదు. చెప్తే మళ్ళీ కొత్త కొత్త సందేహాలు, ఎన్నో రకాల సమస్యలు. ఇప్పుడు లక్ష్మిని కమ్యూనికేట్ చేసేదెలా? అసలు లక్ష్మి ఎక్కడుంది? ఇప్పుడెలా? మిత్రగారి నుంచి ఎలా తప్పించుకోవాలి? భాగ్యలక్ష్మి, నువ్వెక్కడ దిగాలి? నిన్నే భాగ్యలక్ష్మి, నువ్వు ఉండేది ఏరియాలో ఎక్కడ దిగాలి? సార్, ఇలా స్ట్రైట్గా వెళ్ళండి. నా స్టాప్ రాగానే నేను చెప్తాను సార్. ఓకే. ఏమైంది మిత్ర సార్? టైర్ పంక్చర్ అయినట్టుంది. టైర్ మార్చాలి, కాస్త టైం పడుతుంది. డోంట్ వరీ, ఐల్ చేంజ్ ఇట్. హలో సార్. హలో. 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 భాగ్యలక్ష్మి, టైర్ నువ్వు చేంజ్ చేసావా? నీకు ఇలాంటి పనులు కూడా తెలుసా? అవును సార్, అవసరానికి పనికొస్తాయని నేర్చుకున్నాను. ఇవన్నీ నువ్వెక్కడ నేర్చుకున్నావు? నేను మా తాతయ్య అంటే మళ్ళీ ఖచ్చితంగా డౌట్ వస్తుంది. చెప్పు భాగ్యలక్ష్మి. మా ఇంటి దగ్గర వెంకటేశ్వర అంకుల్ గ్యారేజ్ ఒకటి ఉంది. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి ఇలాంటివన్నీ నేర్చుకున్నాను. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫోన్ కాల్ వల్ల టైం వేస్ట్ అవుతుంటే నువ్వు కూడా వేస్ట్ చేయకుండా సమయస్ఫూర్తితో ఆలోచించావు. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఓకే, లెట్స్ గో. జయదేవ్ గారు, మాకు మ్యాటర్ ఎందుకో తేడాగా అనిపిస్తోంది. మీ అందరి మీద కేసు పెట్టాల్సి వస్తుంది. అవును, మీ అబ్బాయి గారు ఎక్కడా కనిపించటం లేదు? ఒక్క నిమిషం లాయర్ గారు, నేను మా అబ్బాయికి ఫోన్ చేస్తాను. హలో డాడ్. హలో మిత్ర, ఎక్కడున్నావు? ఆఫీస్ నుంచి వస్తున్నాను డాడ్. ఏమైంది? ఏం లేదు మిత్ర, లక్ష్మి ఇంకా ఇంటికి రాలేదు. లక్ష్మి ఇంకా ఇంటికి రాలేదా?
ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. లక్ష్మి కోసం ఎస్ఐ గారు లాయర్ గారు వచ్చారు. లక్ష్మి కోసం ఎస్ఐ లాయర్ రావడం ఏంటి? అవును మిత్ర, ప్రతివారం వచ్చి లక్ష్మి దగ్గర సంతకం తీసుకుంటారు కదా, అలాగే వచ్చారు. కానీ లక్ష్మి లేకపోయేసరికి వాళ్ళు మన మీద అనుమానపడుతున్నారు. కేసు పెట్టాలని ఏవేవో చెప్తున్నారు. లక్ష్మి లేకపోయినంత మాత్రాన వాళ్ళు కేసు వరకు ఎందుకు వెళ్తున్నారు డాడ్? నా కోసం ఎస్ఐ గారు లాయర్ గారు వెయిట్ చేస్తున్నారా? నేను వీలైనంత త్వరగా ఇంటికి వెళ్ళకపోతే కొత్త కొత్త సమస్యలన్నీ ఎదురవుతాయి. డోంట్ వరీ డాడ్, నేను వచ్చేస్తున్నాను. భాగ్యలక్ష్మి, నేను ఎక్కడ దింపాలి? అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోండి సార్. నేను కూడా అర్జెంటుగా ఇంటికి వెళ్ళకపోతే లేనిపోని గందరగోళం మొదలవుతుంది. మామ్, అసలేం జరుగుతుంది ఇక్కడ? మిత్రగారు, మీ వైఫ్ ఎక్కడా? మేము వచ్చిన దగ్గర నుంచి ఆమె జాడే లేదు. ఆమె ఏమైపోయిందో మీ ఇంట్లో వాళ్ళకి తెలీదు. కనీసం మీకైనా తెలుసా? తనేదో జాబ్లో జాయిన్ అయింది మేడం. అక్కడ లేట్ అయిందేమో, అందుకే ఇంకా రాలేదనుకుంటా. ఈ ఇంట్లో మనిషి ఏం చేస్తుందో, ఎక్కడికి వెళ్తుందో మీకెవరికీ తెలీదు. ఎంత టైం అయినా తను తిరిగి రాకపోతే మీ అందరిలో ఎలాంటి ఆందోళన లేదు అంటే మేమేమనుకోవాలి? దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి మేడం. తను ఈ ఇంట్లో క్షేమంగా ఉంది. తనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా బతుకుతోంది. మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నారు. ఊహించుకోవడం కాదు మిస్టర్ మిత్ర, పరిస్థితులు మాకు అలా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ లక్ష్మీ గారి జాడ మాకు తెలియలేదు కాబట్టి రేపు మీరందరూ కోర్టుకు రావాల్సి ఉంటుంది. ఈ పేపర్ల మీద సంతకాలు చేయండి. చూడండి, ఇప్పటికే మా పరువు కోర్టు మెట్ల వరకు, పోలీస్ స్టేషన్ గుమ్మాల వరకు వెళ్లి తిరిగొచ్చింది. మళ్ళీ మళ్ళీ ఆ కోర్టుల చుట్టూ తిప్పుతూ ఇంకా మా పరువు తీసే పనులు చేయకండి. మేడం, మీరు ఇలాగే మొండికేస్తే సంతకంతో పోయే విషయం సంగ్రామంలో మారుతుంది. దయచేసి కోఆపరేట్ చేయండి. అరవిందాను ఊరుకో. సంతకమేగా చేసింది, స్టేషన్కి తీసుకెళ్ళిపోవడం లేదుగా. నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఆ పేపర్స్ ఇవ్వండి. వదినొచ్చింది. మీకోసమే ఎదురు చూస్తున్నామమ్మా. మీరు ఎంతకు రాకపోయేసరికి ఈ కుటుంబం వల్ల మీకు ఎలాంటి ముప్పు వాటిల్లిందోనని కంగారు పడ్డాము. మీరు ఓకే కదా? నాకేమీ పర్వాలేదు మేడం, నేను బాగానే ఉన్నాను. ఇక్కడ నాకు ఎలాంటి సమస్య లేదు. పోనీలేండి, సమయానికొచ్చి సమస్య పెద్దది కాకుండా చూశారు. సంతకాలు చేస్తే మేం వెళ్తాం.
అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు లక్ష్మి? ఉద్యోగం అన్నావు, ఊరేగుతానన్నావు. వెళ్ళిన దానివి పని చేసుకుని రాకుండా ఇదిగో ఇలా అందరి ముందు మా పరువు తీస్తున్నావు. మా వల్ల నీకేదో అయిందని మా మీద నిందలు వేస్తున్నారు. మేమే నిన్నేదో చేశామని మమ్మల్ని అనుమానిస్తున్నారు. అరవింద్ గారు, ఏమైందోనని భయపడ్డాము. ఆఖరికి ఆమె క్షేమంగా తిరిగొచ్చారు కదా. ఇక మేము సంతకాలు తీసుకొని వెళ్ళిపోతే ఒక పనైపోతుంది. లక్ష్మి గారు, ఈ పేపర్స్ మీద సంతకం చేయండి. ఒక్క నిమిషం ఆగు. చేతికి ఆ కలర్ ఏంటి? మిత్రగారు పొరపాటున ఈ గ్రీస్ చూస్తే లక్ష్మి భాగ్యలక్ష్మి ఒకటే అని కనిపెట్టేసే అవకాశం ఉంది. చేతులంత మురిగ్గా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే అది ఏమైందంటే లక్ష్మి, వచ్చేటప్పుడు ఎక్కడైనా చూసుకోకుండా పెయింట్స్ వేసిన గేట్స్ ముట్టుకున్నావా? అవును మావయ్య గారు. మా ఆఫీస్ దగ్గర గేట్కి కొత్తగా పెయింట్ వేశారు. నేను మర్చిపోయి వాటిని ముట్టుకున్నాను. అక్కడే అంటుకున్నట్టుంది. కానీ అక్కడ ముట్టుకుంటే ఇక్కడికి వచ్చేంత వరకు చూసుకోలేదా? మనీషా, అవతల ఎస్ఐ గారు లాయర్ గారు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ డిస్కషన్ అవసరమా? నువ్వు కాసేపు ఆగు. లక్ష్మి, నువ్వు సాయం చేయమ్మా. చూడండి మేడం, మా కళ్ళకి కనిపించిన వాటిని బట్టి మేము తీసుకునే చర్యలు ఆధారపడి ఉంటాయి. వాటిలో భాగంగా మీ మనసు నొప్పించి ఉంటే మమ్మల్ని క్షమించండి. లక్ష్మి గారు, మీకు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా మాకు ఫోన్ చేయడం మర్చిపోకండి. మేమున్నామని గుర్తుపెట్టుకోండి. ఆగు లక్ష్మి, ఆగు లక్ష్మి. ఈరోజు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా నీకు? నీ మూలంగా ఈ కుటుంబం మీద మరోసారి మచ్చపడబోయింది. నీ మూలంగా మరొకసారి పోలీసుల ముందు మేమంతా తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. దానికి కారణమైన నువ్వు మాత్రం కనీసం అందర్నీ క్షమాపణ అడగాలని కూడా లేకుండా నీ దారిన నువ్వు వెళుతున్నావు. నాకు తెలిసి నేను ఎలాంటి తప్పు చేయలేదు అత్తయ్య గారు.